వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ డాట్స్. ఇవాల్టి మన రెసిపీ సాంప్రదాయ వంటకమైన తడి బియ్యం పిండితో పిట్టు తయారీ విధానం. ఈరోజు పాతకాల వంటకం పిట్టు తయారీ విధానం ఈజీగా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా మంది ఆడవాళ్ళలో పీరియడ్ సమయంలో నడుము నొప్పి మరియు కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ విధంగా పిట్టు తయారు చేసుకుని తీసుకుంటే నడుము నొప్పి మరియు కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత నీళ్లు వంపేసుకొని కాటన్ క్లాత్ పైన అరగంట పాటు ఆరబెట్టాలి. ఆరబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా జల్లెడతో జల్లించుకొని బౌల్లోకి తీసుకోవాలి. తడి చేసుకున్న కాటన్ క్లాత్ తీసుకొని అందులో జల్లించిన పిండిని యాడ్ చేసుకొని మొత్తం క్లోజ్ చేసి గట్టిగా కట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టి అందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని దానిపైన కట్టి పెట్టుకున్న బియ్యపు పిండిని పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మరో ప్లేట్లోకి తీసుకుని ఎటువంటి ఉండలు లేకుండా గరిటె సహాయంతో కానీ లేదా చేతితో కానీ నలుపుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్ నీళ్లు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉప్పు నీళ్ళని కొద్దిగా చల్లుకుంటూ బియ్యం పిండిని కలుపుకోవాలి. తర్వాత అదే తడిగుడ్డలో కొద్దిగా నీళ్లు చల్లుకుని ముందుగా ఉప్పు నీటితో కలిపి పెట్టుకున్న బియ్యపు పిండిని యాడ్ చేసుకొని మొత్తం క్లోజ్ చేసి గట్టిగా కట్టాలి. మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మరో 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించాలి. 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాల పాటు కొబ్బరిని వేగనిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరితో ఉడికించిన బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుని గరిటె సహాయంతో కానీ లేదా చేతితో కానీ ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా నలుపుకోవాలి. తర్వాత వేయించిన కొబ్బరి తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమం మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటూ మరోసారి బాగా కలుపుకోవాలి. చివరిగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ ఈజీగా టేస్టీగా బియ్యం పిండితో తయారు చేసుకున్న పిట్టు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.